హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేమంతా కూడా మా ఫ్యామిలీ అంతా కూడాను వీకెండ్ అయితే బయటకైతే వెళ్తూ ఉన్నామండి. ఎక్కడికంటే భూవరాహ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి తర్వాత అక్కడ టెంపుల్లో దర్శనం చేసుకొని అక్కడ నుంచి మైసూర్కి వెళ్ళాలనేసి డిసైడ్ అయ్యామండి. మైసూర్లో మా రిలేటివ్స్ కూడా ఉన్నారు. సో నైట్ స్టే అయితే అక్కడ చేద్దామనేసి ఇట్లా ఫ్యామిలీ అంతా బయలుదేరామండి. నేను, మా వారు, మా బాబు, మా మరిది గారు, అలాగే మా అత్తగారు. సో అందరం అయితే ఇట్లాగైతే మేము వీకెండ్ స్టార్ట్ అయిపోయామండి వీకెండ్ ట్రిప్కి. ఇంకా భూవరాహ స్వామి టెంపుల్ చెప్పాలంటే ఇది ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే మనకి శ్రీరంగపట్నం ఉంది కదండి. శ్రీరంగపట్నం దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ దూరంలో కల్లహల్లి అనే గ్రామానికి దగ్గరగా ఉంటుందండి ఈ భూవరాహస్వామి టెంపుల్. ఫస్ట్ అయితే ఎలక్ట్రానిక్ సిటీ నుంచి ఈ భూవరాహస్వామి టెంపుల్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నైస్ రోడ్ అయితే తీసుకోవాలండి. నైస్ రోడ్ నుంచి మైసూర్ రోడ్ ఎగ్జిట్ తీసుకొని అక్కడ నుంచి ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కేసి తర్వాత శ్రీరంగపట్నం ఎగ్జిట్ తీసుకొని ఇంకా అట్లా కల్లహల్లి వైపుకి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇదిగోండి ఇక్కడైతే మేము ఎక్స్ప్రెస్ హైవే దగ్గర ఇక్కడైతే టీ స్టాల్ ఉంటే టీకి అయితే ఆపుకున్నాము. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటి నుంచే చేసేసి ఇక్కడైతే టీ బ్రేక్ అయితే తీసుకుంటున్నాం. ఇది ఎక్స్ప్రెస్ హైవే అండి, మన బెంగళూరు టు మైసూర్ ఎక్స్ప్రెస్ హైవే అండి. ముందైతే మైసూర్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 3 to 3.5 hours అయితే పట్టేది. ఈ ఎక్స్ప్రెస్ హైవే ద్వారా మనకి 1.5 hour జర్నీ అంతేనండి. ముఖ్యంగా ఇంకా మనకి ఎలక్ట్రానిక్ సిటీ నుంచి అయితే ఇంకా చాలా దగ్గరండి. ఎందుకంటే చాలా ఈజీ, బికాజ్ నైస్ రోడ్ ఉంటుంది. సో ట్రాఫిక్ ఉండదు కాబట్టి నైస్ రోడ్డు తీసుకొని మైసూర్ రోడ్ ఎగ్జిట్ ద్వారా మనం ఎక్స్ప్రెస్ హైవే అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇదిగో ఇక్కడైతే మేము ఇంకా భూవరాహస్వామి టెంపుల్కి దగ్గరలో ఉన్నామండి. సో వెళ్ళే దారిలో వ్యూ అంతా ఇట్లా ఉంటుందండి. మంచి పల్లె వాతావరణం ఉంటుంది. ఇది హేమావతి రివర్ అండి. ఇది హేమావతి నది అంటారు దీన్ని. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇంకా భూవరాహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చేసేసి ఇక్కడి నుంచి ఇక మేమంతా కూడాను స్వామి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. దారి మధ్యలో ఇట్లా అంతా ఉంటాయండి ఈ ఫుడ్ స్టాల్స్. మేము వెళ్ళిన రోజు సాటర్డే కాబట్టి కొంచెం క్రౌడ్ ఉంటుందండి. మామూలుగా అయితే 1:30కి ఆఫ్టర్నూన్ క్లోజ్ చేస్తారు. సో సాటర్డే సండే ఫుల్ డే అయితే ఓపెన్ చేసి ఉంటారండి. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఓపెన్ చేసి ఉంటారు. తర్వాత అన్నప్రసాదం కూడా పెడతారండి. సో ఇదిగో ఇక్కడి నుంచి ఇట్లా నడిచిపోతూ ఉండాలండి. ఈ నడిచి వెళ్ళే దారిలోనే మనకి హేమావతి నది అయితే ఉంటుంది. చాలా బాగుంటుందండి. అట్లాగే ఈ మధ్య వర్షాలు పడి చాలా బాగా నీళ్ళు వచ్చాయి. ఇదిగోండి ఇది హేమావతి నది. చాలా బాగుంటుంది వెదర్ కూడాను అంతా కూడా. సో ఇక్కడైతే ఇట్లా నడిచైతే వెళ్ళాల్సి ఉంటుందండి. ఇంకా భూవరాహస్వామి టెంపుల్ అయితే దీనికి ఈ టెంపుల్ అయితే చాలా పురాతనమైన టెంపుల్ అండి. ఈ టెంపుల్కి 2500 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్ అండి. ఇప్పుడు మనకి సొంత ఇల్లు కట్టుకోవాలనేసి అందరికీ ఉంటుంది కదండి. ఆ కోరిక తీరని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆ కోరిక కోరుకొని స్వామివారికి పూజ చేసి అట్లానే వాళ్ళు పూజారులు చెప్పిన విధంగా మనము అక్కడ వాళ్ళు కొన్ని చెప్తారు. అంటే పూజ చేయించి గుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేపించి ఇంకా తర్వాత మట్టి అనేది ఇస్తారండి. ఆ మట్టిని తీసుకొని ఇంటికి వెళ్ళి పూజ చేయాల్సి ఉంటుంది. ఉంటాయన్నమాట. ఇదండి టెంపుల్. ఇది భూవరాహస్వామి టెంపుల్. సో అలా చేస్తే వాళ్ళ కోరిక అయితే నెరవేరుతుంది అని ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా చాలా నమ్మకంతో చెప్తారండి. ఇది అన్నప్రసాద సత్రం అండి. రోజు ఇక్కడ అయితే నిత్య అన్నదానం అయితే చేస్తారు. సో ఇదిగోండి ఇక్కడ భూవరాహస్వామి టెంపుల్. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల అయితే కొంచెం కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారండి. చాలా పురాతనమైన టెంపుల్. 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్ అండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఈ విధంగా ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక గలవాళ్ళు అక్కడ పూజ చేయించుకొని ఇదిగోండి ఇంకా అట్లా గుడి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేయమంటారండి పూజారుల వారు. చూడండి ఇక్కడంతా కూడాను ఇక్కడ ఇట్లా చిన్న చిన్న రాళ్ళు తీసుకొని అక్కడ ఇల్లు లాగా కట్టి వాళ్ళ కోరికను ఈ విధంగా కూడాను స్వామికి తెలియజేసుకుంటారండి. అదొక నమ్మకం అండి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడంతా కూడాను చిన్న చిన్న రాళ్లతోటి అందరూ కూడా ఇల్లు కట్టి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ కడితే మనము నిజంగా ఇల్లు కట్టుకుంటామని ఒక నమ్మకం అండి. ఈ భూవరాహస్వామి యొక్క టెంపుల్ యొక్క మహత్యం అదండి. చాలా పురాతనమైన టెంపుల్ అండి.
అది ఎప్పుడైనా మీరు బెంగళూరు కానీ మైసూరు కానీ వచ్చినప్పుడు తప్పకుండా మన భూవరాహస్వామి టెంపుల్ని అయితే దర్శించుకోండి. ఇక్కడ సేవలు ఇదిగోండి ఈ విధంగా విగ్రహం అయితే ఉంటుందండి. మన వరాహస్వామి టెంపుల్, భూవరాహస్వామి భూదేవి సమేతుడై ఉంటాడు. ఇది ఉత్సవ విగ్రహాలండి. ఇదిగోండి ఇట్లా అయితే ఇక్కడ చిన్న చిన్న రాళ్లతోటి అందరూ కూడా ఇల్లు కట్టి వాళ్ళ కోరికలను అయితే నెరవేర్చుకుంటారని చెప్పాను కదా. సో అట్లాగే తర్వాత ఇక్కడ అన్నదానం అయితే చేస్తారండి. చెప్తున్నాను కదా, నిత్య అన్నదానం అయితే చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అట్లనే వీటి యొక్క లొకేషన్ కూడా నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. నేను షార్ట్ వీడియోలో లొకేషన్ అయితే నేను ఇచ్చున్నాను. సో ఇది ఇక్కడైతే మేము ఇంకా ప్రసాదం తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.